ఏపీలో ఎన్నికల నగారం మోగేందుకు దాదాపు సమయం ఆసన్నమైంది. మార్చి ఆఖరి వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు మేనిఫెస్టో వరకు నిద్రాహారాలు మాని మరీ ప్రచారం చేస్తున్నాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలు, విమర్శలకు ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం హాట్ గా కొనసాగుతుంది. ప్రత్యర్థి పార్టీల కంటే తామే ముందుండాలనే ఆరాటంలో ఏపీ రాజకీయ నాయకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాండోమ్లతో ప్రచారం చేస్తున్నారు. అవును, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కాండోమ్లు ప్రచార సాధనంగా మారాయి. కాండోమ్ల గురించి మాట్లాడుకోవడమే ఇబ్బందికరం అనుకునే స్టేజ్ నుంచి ఏకంగా వాటిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు పిల్ల, కాదేది కవితకు అనర్హం అనే కవితను ఏపీ పొలిటికల్ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అందుకే ఓ అడుగు ముందుకేసి కాండోమ్ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీ కాండోమ్స్ కనిపించిన మరుసటి రోజే ఇంటర్నెట్ లో వైసీపీ కాండోమ్స్ కూడా కనిపించాయి. భవిష్యత్తుకు భరోసా పేరుతో టీడీపీ కాండోమ్స్ ఉంటే, సిద్ధం పేరుతో వైసీపీ కాండోమ్స్ ఉన్నాయి. అయితే ఈ కాండోమ్స్ పంచేది ఎవరు, ఎక్కడ పంచుతున్నారు? నిజంగా రాజకీయ నాయకులే వీటిని పంచుతున్నారా, లేక ఒకరిపై ఒకరు బురద చల్లుకునేందుకు చేస్తున్న ప్రచారమేనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. విషయం ఏదైనా కాండోమ్స్ తో ప్రచారం మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన ప్రజలు కూడా ఇదేం దిక్కుమాలిన ప్రచారం రా నాయనా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే బదులు శవాల మీద పేలాలు ఏరుకుని బతకండి అంటూ చీవాట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోల గురించి అటు టీడీపీ నుంచి గానీ ఇటు వైసీపీ నుంచి గానీ ఏ నాయకుడు రియాక్ట్ అవ్వలేదు. ఇది నిజంగానే ప్రచారమా లేదా ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనేది చూడాలి.